Guys, good morning. I just wanna say you my one of favorite place. సో ఇక్కడ ఈ ప్లేస్ స్పెసిఫిక్గా అయితే ఫ్యామిలీ అండ్ కిడ్స్కి చాలా లైక్ ఎంజాయబుల్గా ఉంటుంది బికాస్ చాలా గేమ్స్ ఉంటాయి ఇక్కడ అండ్ ఇండివిజువల్గా కూడా మనం రావచ్చు పీస్ కోసం అండ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ గ్రీనరీ. ఐల్ షో యూ హౌ ఇట్ లుక్స్. ఫస్ట్లో అయితే మనకి ఇక్కడ ఒక బోర్డ్ అయితే పెట్టేశారు. ఇక్కడ ఆల్రెడీ ప్రివ్యూ ఇచ్చేసారు ఏమేమి గేమ్స్ ఉన్నాయని. లూడో, చెస్, మీల్స్ ఎక్సెట్రా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క గేమ్ స్పెషల్ ఏంటంటే ఇవన్నీ మనం నార్మల్గా లైక్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఆడవచ్చు. ఇలా అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక సిమెంట్తోని ఒక లెవెల్ చేసి దాంతో పెయింటింగ్ వేసి నీట్గా ఇలా ఆడుకునే విధంగా మనకైతే తయారు చేశారు. చూడండి మీరు, ఇక్కడ నంబర్స్, హ్యాండ్స్ అండ్ ఫీట్స్ ఉంటుంది. అండి నాకు ఎలా ఆడాలో తెలీదు, బట్ ఎఫ్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ రైట్ సైడ్లో అయితే ఇక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ ఉంది. సేమ్ ప్రాసెస్ అక్కడ ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా సేమ్ నీళ్ళ మీద పెయింటింగ్ వేసి ఆడుకోవడానికి తయారు చేశారు. అండ్ ఇక్కడ వాల్స్ దగ్గర అయితే మనకి వరల్డ్ మ్యాప్, సోలార్ సిస్టమ్ అన్నీ పెయింటింగ్ వేశారు. ఇది అయితే స్పెసిఫిక్గా చిన్నపిల్లలకి చాలా ఎంటర్టైన్గా అయితే ఈ ప్లేస్ అయితే. అండ్ ఐల్ ఎంజాయ్ ఇట్ విత్ ఫ్యామిలీస్. ఇది చాలా కరెక్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ మేజ్కి ఈ ప్లేస్ అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది, అందుకే నాకైతే చాలా ఇష్టం. నేను ఫ్రీక్వెంట్లీగా నేను వచ్చి ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. నేను ప్రాక్టీస్ చేసుకుంటాను, మెడిటేషన్ చేసుకుంటాను. చాలా గ్రీనరీగా ప్రశాంతంగా ఎవరు ఉండరు, మోస్ట్లీ చాలా తక్కువ జనాలు, బికాస్ ఇది అంత ఫేమస్ కాదు కాబట్టి నో వన్ నోస్ దిస్ ప్లేస్. అండ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో మనకి బుద్ధుడి పెయింటింగ్ ఉంది. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు మనం మంచిగా. అండ్ రైట్ సైడ్ అయితే లూడో గేమ్. లూడో గేమ్లో ఇక్కడ ఒక వీల్లా కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్లో, అది అయితే మనము నార్మల్గా లూడో గేమ్ అంటే మనం డైస్ యూస్ చేస్తాం, బట్ ఇక్కడ మనకి ఒక వీల్ లాగా ఉంది. దాన్ని మనం స్క్రోల్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది స్పెసిఫిక్గా. అక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి మనకి. ఆ నంబర్స్ బట్టి మనము ఎంత వచ్చింది నెంబర్ అనే దాన్ని బట్టి మూవ్ అవుతూ ఉంటాం గేమ్లో. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే చెస్ ఉంది మనకి. చెస్ ఇక్కడ వర్షం పడడం వల్ల మొత్తం పచ్చిగా అయిపోయింది నీళ్ళ మొత్తం. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఐ విల్ సజెస్ట్ యూ టు కమ్ ఇన్ సమ్మర్. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ప్లాంట్ వచ్చేసి మెడిసినల్ ప్లాంట్ అనమాట. సో వాటి నేమ్స్ కూడా మనకి బోర్డులో రాశారు. రెడ్ జింజర్ అంట ఈ చెట్ల నేమ్స్ అయితే. కుకింగ్ స్పైస్ అండ్ మెడిసినల్ ఇంగ్రీడియంట్. జింజర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, బట్ రెడ్ ఈస్ డిఫరెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకో వేరే టైప్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి. అండ్ ఇన్సులిన్ అంట, ఇన్సులిన్. అండ్ సరిగ్గా కనిపించలేదు ఇది, దట్స్ ఫైన్. ఇట్ హ్యాస్ యాంటీ ఆక్సిడేట్స్ ప్రాపర్టీస్. యా, అలా ప్రతి చెట్టుకి అయితే నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ప్రతి ఒక్కటి మెడిసినల్ ప్లాంట్. ఫుల్ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది పరిస్థితి. చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది ఈ ప్లేస్, అందుకే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇంకా మెడిటేషన్ చేసుకోవడానికి లేదా ఏమన్నా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, గేమ్స్ ఆడడానికి అయితే ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది, చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఇక్కడ బెంచెస్ లాగా ఉన్నాయి కదా, మనం మెడిటేషన్ చేసుకోవచ్చు లేదా కొద్దిసేపు వచ్చి టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ప్లేస్, పీస్గా ఉంటుంది.
అండ్ అట్ ది సేమ్ టైం గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. హైదరాబాద్లో ఇలాంటి లైక్ గ్రీనరీ ప్లేస్ అనేది చాలా తక్కువ. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ కొండల్లాగా ఉంటుంది మనకి. ఈ పార్క్ బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడైతే మనకి రెస్ట్రిక్ట్ చేస్తారు హ్యూమన్స్కి, బికాస్ అక్కడ స్నేక్స్ ఉంటాయని ఇక్కడ ఉన్న సెక్యూరిటీస్ అయితే మనకి అక్కడ అలౌ చేయరు. సో బెటర్ అక్కడికి వెళ్ళకపోతే మంచిది. అండ్ గైస్ ఫైనలీ ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ మీకు ఈ ప్లేస్ లొకేషన్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.